మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. गंगा मैया तेरी शरण में जो भी प्राणी आया उसका बेड़ा पार लगाया. गंगा मैया, गंगा मैया, गंगा मैया, हर हर गंगे, जय 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 हर हर गंगे. निर्बल का बल तेरा ये जल अमृत जैसा सबके लिए. इसमें नहा के तन निर्मल हो, मन पावन हो जो इसको पिए. डूबे कभी ना उस पानी की नैया जिसकी तू बन जाए खिलैया. गंगा मैया तेरी जय हो जय हो जय हो गंगा मैया. మీరు నుంచునే ఉన్నారే సుమతి మహారాణి. అయోధ్య తమదే. అయోధ్య యొక్క ఈ రాజమందిరం, అంతఃపురం అంతా మీదే. అంతేకాకుండా ఈ సగరుడు మీవాడే. రండి, తమ అధికారాన్ని అందుకోండి. తమరు నన్ను నా అధికారాన్ని అందుకోమని చెప్పారు. తమపైన, అయోధ్య పైన, ఈ రాజమందిరము పైన, అన్నిటిపైన సర్వాధికారములు హక్కవే మహారాజా. నిజానికి నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కాని అక్క ఉదారత, అక్క మంచి మనసు ముందు నా ప్రేమ ఏమీ కాదు. మహారాజా, ఏ స్త్రీ అయినా తన సవతిని తన ఇంటికి తీసుకురాదు. ఏ స్త్రీ అయినా తన పతి సుఖంలో అన్య స్త్రీని ఎన్నటికీ పాలు పంచుకోనివ్వదు. కాని అక్క స్వయంగా నన్ను తన భాగస్థురాల్ని చేసింది. ఆమె దగ్గరుండి నా వివాహం తమతో చేయించింది. నేను ఆమెనెంతో ఆదరిస్తాను. మనసారా కృతజ్ఞురాల్ని. అయోధ్య మహారాణి గారికి సగరుడి మనఃపూర్వక స్వాగతం. స్వాగతం. పుత్రి కేసిని, గంగామాత,
సగరుని ద్వితీయ వివాహమును స్వయముగా పూనుకొని జరిపించి సృష్టి శ్రేయస్సును కోరినావు. అందుకే నిన్ను అభినందించడానికొచ్చాను. అభినందనలు సంతోషంగా ఉన్నప్పుడే చెప్తారు మాత. నేనిప్పుడు లోపలే కుమిలిపోతున్నాను. నేటి వరకు నేను సంతోషంగా ఉన్నట్లు నటించాను, కానీ ఇప్పుడు అలా నటించలేను మాత, నటించలేను. నీవు నన్ను అభినందించడానికి వచ్చావా? లోక కళ్యాణం కోసం ఈ వివాహాన్ని జరిపించానని. కానీ నేనేమవ్వాలి మాత? నా స్థితి ఏమిటి? పృథ్వీలోక కళ్యాణములోనే నీ శ్రేయస్సు కూడా దాగి ఉంది పుత్రి. లేదు మాత, లేదు. నా శ్రేయస్సే ఉంటే నా పతి రెండవ వివాహం చేసుకుని ఉండేవారు కాదు. నా శ్రేయస్సే ఉంటే నా పుత్రుడు పిచ్చివాడయ్యుండేవాడు కాదు. నీవు భావావేశాలకు లోనే మాట్లాడుతున్నావు పుత్రి. నీ పుత్రుడు అసమంజసుడు, పిచ్చివాడు కాదు. పూర్వజన్మలో యోగి అతను. గత జన్మలో మిగిలిన కార్యమును పూర్తి చెయ్యడానికే మరలా జన్మించాడు. లోకంలో మాయామోహాలకి దూరంగా ఉండాలని పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే అయోధ్యలో సూర్యవంశోద్ధరణ అతని వల్లే జరుగుతుంది. వాని పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు పృథ్వీలోక ఉద్ధరణ కావిస్తారు. అసమంజసునికి పుత్రులు ప్రపౌత్రులునా? అవును. సందేహమా? అసమంజసుడు అసలు వివాహమే చేసుకోనంటున్నాడు. అతనికి ఇష్టం ఉండనీ లేకపోనీ పుత్రి. కాని ఒకవేళ అసమంజసుని వివాహము ప్రభువు కోరుకుంటే అప్పుడు వాని వివాహం అవశ్యం జరుగుతుంది. అందుకని నీవు అధైర్యపడకు పుత్రి. ఇదంతా ఆ ప్రభువు లీల. మా కుమారుడు పిచ్చివాడు అనే మాట నలువైపులా వ్యాపించింది. మేమతడి వివాహం కోసం ప్రయత్నిస్తున్నప్పుడల్లా మాకు బాధలు కలుగుతున్నాయి. నిన్న అమరావతి రాకుమార్తె కూడా అసమంజసుని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. ఎందుకు కోపంగా ఉన్నారు పితృదేవా? నేనే స్వయంగా వివాహం చేసుకోను అంటున్నాను. అందుకు తమరెందుకు విచారిస్తున్నారు? మేము తండ్రి కర్తవ్యం నిర్వర్తించాలనుకుంటున్నాం. నువ్వు పుత్రుడి కర్తవ్యం నిర్వర్తించకపోయినా పర్వాలేదు. కుమారా, నీవు నీ మాతాపితరులకు దుఃఖాన్ని కలగజేయడంలో ఏమానందం పొందుతావు? మాతాపితలు భగవంతుని రూపాలవుతారు. ఎవరైనా భక్తుడు తన భగవంతుణ్ణి దుఃఖ పెట్టగలడా? మరి నువ్వు వివాహం చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? నేను ఒప్పుకుంటున్నాను. నేను తండ్రి గారితో కూడా చెప్పాను. నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏ రాకుమారి నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదే. కొద్దిసేపటి ముందే కదా నువ్వు చెప్పావు నీకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని. అంతలోనే మళ్ళీ నువ్వు వివాహానికి సిద్ధమేనంటున్నావు. కుమారా, నీవు పిచ్చివాళ్లా నటించటానికి ఈ వేషాన్ని ధరించావు. దాన్ని తక్షణమే తీసిపారే. అప్పుడు రాకుమార్తెలందరూ నిన్ను వివాహం చేసుకోవడానికి తప్పించిపోతారు. లేదు లేదు మాతా, నేనీ వేషాన్ని అలా ఎలా తీసిపారేయగలను? ఈ పిచ్చివాడి వేషమే నాకు కవచం.
ఇది నన్ను మాయామోహాల నుంచి రక్షిస్తోంది. నన్ను మాయామోహాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇక నేను వెళ్ళనా? ఎక్కడికి వెళ్తావు? నేను వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాను. అక్కడ నా మనసుకి శాంతి దొరుకుతుంది. నారాయణ నారాయణ నారాయణ. మాత, పృథ్వీలోక వికాసం కోసం సగర మహారాజు ద్వితీయ వివాహం చేసుకోవడం అవసరమే. అయితే అది జరిగిపోయినది. కానీ ఇప్పుడు అసమంజసుని వివాహం జరగనంత వరకు మరి పృథ్వీలోకాన వికాస చక్రం పరిభ్రమించదన్నమాట. విధి విధానం ఇదేగా మాత? అవును దేవర్షి. కానీ అలా జరిగితే నారాయణ నారాయణ నారాయణ. నా అభిప్రాయంలో ఒకవేళ అయోధ్యకు వారసుడు కావాలి అంటే అసమంజసుని వివాహానంతరం కూడా అతడు లభించవచ్చు. అందుకోసం సగరుడు ద్వితీయ వివాహం చేసుకోవాల్సిన అవసరమే ఉన్నది. దేవర్షి, నీవు నిజమే చెప్పావు. సగరుడు ద్వితీయ వివాహం చేసుకోవలసిన అవసరమేమీ లేదు. ఒకవేళ అసమంజసుడి వివాహం ముందుగా జరిగితే. కాని ప్రభువు లీల అదే దేవర్షి. పృథ్వీలోకంలో నా అవతరణ కోసం సగరుని ద్వితీయ వివాహం కూడా అవసరమే. నారాయణ నారాయణ నారాయణ. అసమంజసుడు బాహ్య ప్రపంచానికి కనపడుతున్నట్టుగా పిచ్చివాడో వెర్రివాడో కాదు. నిజానికతడు ప్రభువు భక్తుడు, ప్రభువు రాయబారి. ఇప్పుడిక సగర మహారాజుని వివాహం అయిపోయింది కనుక అసమంజసుడు కూడా వివాహానికి ఒప్పుకుంటాడు. కానీ మాత, పిచ్చివానిలా అభినయం చేసే అసమంజసుని వివాహం చేసుకునేందుకు ఏ రాకుమార్తె ముందుకొస్తుంది? ఎవరు అసమంజసుని యోగ్యత తెలుసుకుంటారో వాళ్ళు. నారాయణ 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 నారాయణ. మేము ఎన్నిసార్లు చెప్పాం రాకుమారి వేటకు వెళ్ళడం మాకు ఇష్టం లేదని. మీరు మళ్ళీ వారిని వేటకు వెళ్ళనిచ్చారా? మేము మా కుమార్తె చేతిలో ధనస్సును చూస్తేనే మాకు కోపం వస్తుంది. ధనస్సుకు బదిలిగా ఆమె చేతిలో మేము వరమాలను చూడాలనుకుంటున్నాం. మహారాజా, మన అమ్మాయి కోసం ఎంతో మంది రాకుమార్ల సంబంధాలొచ్చాయి. కానీ తనకెవరూ యోగ్యుడుగా కనిపించటం లేదు. తనకెలాంటి మహాపురుషుడు కావాలంటే యోగ్యుడు అయ్యుండాలి, రాకుమారుడు అయ్యుండాలి. ప్రాపంచిక విషయాలు పట్టించుకోవాలి, నిర్లిప్తంగానూ ఉండాలి. అతను పతిగానూ ఉండాలి, గురువుగానూ ఉండాలి. అటువంటి మహాపురుషుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఏదో విచిత్రంగా ఉంది మహారాణి. అవశ్యం దివ్యమైన లేడై ఉంటుంది. ఇక్కడి నుంచి మాట్లాడడం కాదు, వెళ్ళండి, దాన్ని వెంబడించండి. రాకుమారి, ఇది ఎలా సంభవం? సంభవమే. ఎవరో ఉన్నారు ఆ లేడిని వేటాడడం ఇష్టం లేని వాళ్ళు.
వాళ్ళు ఎవరైనా సరే నేను వెతకడానికి వెళుతున్నాను. ఇక మీరందరూ నా మాట విని ఇక్కడే ఉండండి. నారాయణ నారాయణ నారాయణ. మాత, ఈ దాగుడు మూతలు ఎంతవరకు సాగుతుంటాయి? మాత, అది వశిష్ఠ మహర్షి ఆశ్రమం కదా? అవును. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం మహర్షి. ఆయుష్ భవ. మహర్షి, తమ ఆశీర్వాదం విద్య అవుతుంది. ఎందుకంటే నేను నా జీవితాన్ని సమాప్తం చేసుకోవాలనుకుంటున్నాను. రాకుమారా, ప్రతివారి జీవితానికి ఒక ఉద్దేశం ఉంటుంది. నీ జీవితోద్దేశం పూర్తయిపోయిందా? ప్రభువు చరణాలు, అలాగే ప్రభువు పరంధామం, అదొక్కటే నా జీవితోద్దేశం. నీ ఉద్దేశం ఎప్పుడు పూర్తవుతుందంటే రాకుమారా, ఏ ఉద్దేశంతో నీవు ఈ పృథ్వీలోకంలో జన్మించావో అది పూర్తయ్యాక. రాకుమారా అసమంజస, పృథ్వీలోకమున జరగబోవు గంగామాత అవతరణం నీ మూలముగానే జరగవలసి ఉన్నది. నీ వివాహం తర్వాతనే ఈ సంభవం జరగనున్నది. నీ వివాహం సఫలమైన అనంతరమే నీవు నీ జీవితం గురించి ఆలోచించగలవు. అంతవరకు నీ జీవితం మీద పృథ్వీలోకవాసులది అధికారం, నీది కాదు. మహర్షి, ఇది నాకు వరదానమా లేక శాపమా? పృథ్వీలోకానికి గంగావతరణం ఒక వరదానం. కాని మహర్షి, నేను జన్మజన్మాంతర వలయంలో ఎందుకు చిక్కుకోవాలి? నేను మోక్షం పొందాలనుకుంటున్నాను. నిన్ను నీవు తెలుసుకో రాకుమారా అసమంజస. నీవొక మహత్తర శాపాత్మవి. ఈ అనంత పృథ్వీలోక కళ్యాణార్థమై నీవీ లోకములో అవతరించావు. ఇకిప్పుడు కళ్యాణం చేసుకునే సమయం వచ్చాక నీవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతానంటావా? నీవు ధరించిన పిచ్చివాని వేషధారణకి సామాన్య జనులు మోసపోవచ్చేమో గాని నేను కాదు. నీవు స్వయంగానే ఒక మహాయోగివి రాకుమారా. అందుకే బాల్యం నుండి ఇప్పటి వరకు నీవు నీ యోగ సామర్థ్యంతో ఎన్నో అద్భుతాలు చేయగలిగావు. ఇక పృథ్వీలోక వికాసమునకు నీవంతు సాయం చేయి. వివాహం చేసుకో. మహర్షి, నేను నా వైభవోపేతమైన జీవితాన్ని త్యజించి మీ ఆశ్రమంలో జీవించాలని వచ్చాను. కాని తమరు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్తున్నారు. అందుకే వైభవోపేత జీవితం నుండి విరక్తి చెందే సమయం నీకింకా రాలేదు. నీవు అంతఃపురంలోనే ఉండాలి, ఆశ్రమంలో కాదు.
మహర్షి, విరాట నగర రాకుమారి ప్రతిమ మీకు ప్రణామం చేయుచున్నది. దొంగచాటుగా మరొకరి మాటలు వినడం సభ్యతనిపించుకోదు రాకుమారి. నీ మనోభీష్టం నెరవేరుతుంది రాకుమారి. నీకు యోగ్యుడైన భర్త లభిస్తాడు. మాత, ప్రభువు యొక్క లీలలు అనంతం. మాత, నాకు ఇప్పటి నుంచే వారిరువురి వివాహమునకు మ్రోగించబడే మంగళ వాయిద్యముల ధ్వని వినవస్తున్నది. రాకుమారా, రాకుమారా, యోగిరాజా, ఆగండి రాకుమారా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మీ ఈ పిచ్చితనం వెనక దాగి ఉన్న యోగిరాజ ముఖాన్ని గుర్తించాను. నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు? నేను రాజకుమారుని కాను, యోగిని కాను, మానవుణ్ణి అంతే. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. రక్షించండి యోగిరాజా, నన్ను రక్షించండి. రాకుమారా, నన్ను రక్షించండి, రక్షించండి. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, ప్రతిమ చాలా తెలివిగా అసమంజసునికి అన్నీ బోధపరుస్తున్నది. ఆమెకు అసమంజసుని గురించి అన్ని నిజాలు తెలుసు. నారాయణ నారాయణ నారాయణ. जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर गंगे। जय हो गंगा मैया, तेरी जय हो गंगा मैया, तेरी जय हो गंगा मैया।